అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ఎగురవేశారు ప్రధాని మోదీ. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని మన సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమన్నారు. రామమందిర నిర్మాణం పూర్తయిందనే దానికి సంకేతంగా ధ్వజారోహణం నిర్వహించింది యూపీ ప్రభుత్వం. आज जश्न मनाओ सारी दुनिया में, मेरे राम प्रभु जी घर आए। ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన రామాలయంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ఎగరేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ బాలరాముడి ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ధ్వజాన్ని ఎగురవేశారు ప్రధాని మోదీ. జెండా కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. దీనిపై శ్రీరాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార వృక్షం, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది ఈ జెండా. ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణతో శతాబ్దాల కల నెరవేరిందన్నారు ప్రధాని మోదీ. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. వందల ఏళ్ల నాటి గాయాలు, బాధల నుంచి ఉపశమనం లభించిందని చెప్పారు. రామాలయంపై ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని మన సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమన్నారు. బాలరాముడి ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మోదీ. इस मंदिर के ध्येय का प्रतीक है। ये ध्वज दूर से ही रामलला की जन्मभूमि के दर्शन कराएगा और युगों युगों तक प्रभु श्री राम के आदेशों और प्रेरणाओं को मानव मात्र तक पहुंचाएगा। ఆలయంపై ఉన్న ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా శ్రీరాముణ్ణి చూసినంత పుణ్యం వస్తుందన్నారు ప్రధాని మోదీ. రఘురాముడు కులం చూడడని, కేవలం భక్తి మాత్రమే చూస్తాడన్నారు. కొందరు ఇంకా బానిస భావజాలంతోనే ఉన్నారని, అలాంటి వారు శ్రీరాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని వితండవాదం చేస్తుంటారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లని, ఇది మన డిఎన్ఏలోనే ఉందన్నారు. రాబోయే 1000 ఏళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలన్నారు మోదీ. ये मानसिकता बदलने का क्षण था। ये वो घोषणा थी कि भारत अब अपनी शक्ति अपने प्रतीकों से परिभाषित करेगा, न कि किसी और की विरासत से। और साथियों, यही परिवर्तन आज अयोध्या में भी दिख रहा है। అయోధ్య రామాలయంలో ఎగరవేసిన కాషాయ జెండా దేశంలో నూతన యుగమారంభానికి చిహ్నమన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవంగా నిలుస్తుందని చెప్పారు. రామజన్మభూమి ఉద్యమం సుదీర్ఘ పోరాటం, అచంచలమైన రామభక్తిని గుర్తు చేసుకున్నారు సీఎం యోగి. आज का यह पावन दिन उन पूज्य संतों, योद्धाओं, श्री राम भक्तों की अखंड साधना, संघर्ष को समर्पित है, जिन्होंने इस पूरे आंदोलन और संघर्ष के लिए अपना जीवन समर्पित किया। ఎన్నో ఏళ్ల కల నెరవేరిందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అయోధ్యలో శ్రీరాముడు స్థాపించిన శాంతి, శ్రేయస్సు ప్రపంచవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. उस मंदिर के रूप में हमने कुछ तत्वों को ऊपर पहुंचाया है। अपने व्यक्तिगत जीवन, पारिवारिक जीवन से लेकर तो सृष्टि जीवन तक सबका जीवन जिससे ठीक चलेगा, वो धर्म, उस धर्म का प्रतीक भगवा रंग,
वह इस ध्वज का रंग है। ये धर्म ध्वज है। అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిందనే దానికి సంకేతంగా ధ్వజారోహణం నిర్వహించింది యూపీ ప్రభుత్వం. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. ధ్వజారోహణ జరిగిన తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇదే రోజున సీతారాముల కళ్యాణం జరిగింది. ఇక అభిజిత్ లగ్నంలోనే శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంత విశిష్టమైన రోజు కావడంతోనే అదే అభిజిత్ లగ్న ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. గతేడాది జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను గ్రాండ్ గా నిర్వహించింది యోగి సర్కార్. श्यावर रामचंद्र